ఇప్పుడు మనం మదురైలో బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 100 km దాటి వచ్చేసాం. ఇప్పుడు బుడ్డి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి తనని తిరుపతిలో దించేసి ఆన్ ది వే మేము టువర్డ్స్ వైజాగ్ వెళ్ళిపోతాం. అది ఇప్పుడు ప్లాన్. అయితే టైం అరౌండ్ 11:37 అవుతుంది. తనకి బస్సు 7:30కి 8కి బుడ్డి 7:30కి తిరుపతిలో బస్సు ఉంది తనకి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి. ఈలోపు మోస్ట్లీ వెళ్ళిపోతాం, ఇన్ టైం వెళ్ళిపోతాం. ఈటీఏ బాగానే చూపిస్తుంది కాబట్టి తనని తిరుపతిలో దించేసి ఫ్రమ్ వయా వెల్లూరు నుంచి ఉంది రోడ్స్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. తనని అక్కడ దించేసి మేము వయా విజయవాడ వైజాగ్ వెళ్ళిపోవడమే. నేను సత్య అండ్ శైలేష్. ప్రస్తుతానికైతే అది అప్డేట్. రైట్ నౌ మేము అరుణాచలం మెయిన్స్ వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి, అంటే మేము అరుణాచలం అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 3 PM అయింది. మేము తిరుపతి వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ ఒక 7 అవ్వచ్చు. ఇంకా లంచ్ కూడా చేయలేదు. మరి చూడాలి. ఇక్కడ నుంచి బుడ్డి డ్రైవింగ్ అనమాట. అక్కడి నుంచి బుడ్డి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అది మ్యాటర్. తిరువన్నమలై కొండ, అరుణాచలం. ఫుడ్ కాగా ఇక్కడ ఆన్ ది వేలో ఆ హోటల్ పేరు కూడా ఏంటో తెలియదు ఇప్పటికీ మాకు. అక్కడ అంటే మొత్తం అంతా తమిళ్లో రాశారు. ఇంగ్లీష్లో చదువుదామన్నా కూడా ఎక్కడ ఒక్క ముక్క ఇంగ్లీష్ కూడా లేదు. అసలు ఏంటి ఆర్డర్ వాళ్ళు ఏం కూడా తెలియదు. మాకు తెలిసింది చెప్పాం, వాడు ఏం చేస్తాడో తెలియదు. చెప్పి హాఫ్ అన్ అవర్ పైన అయింది. చూడాలి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పాము, ఆడికి ఏమర్థమైందో ఏం చేస్తాడో. అది తినేసే స్టార్ట్ అయిపోవడం. అది అంటే కన్నడలో అంటే ఏంటి? బేవర్సిన కొడక. మగ అంటే కొడక. నీకు వచ్చా కన్నడ? మాట్లాడలేవా? మాట్లాడతాం, పర్లేదు. అంటే ఎదుటికి కొద్దిగా అటు ఇటు అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు. ఈ కన్నడ కూడా కాదు అన్నంత వరకు అర్థమైపోద్ది అడిగి, అర్థమైపోతుంది. కానీ మాట్లాడేది అర్థం అవుతుంది. సరే, నా హిందీ లాగా అనమాట. మన ఎవరికి తెలుగు తప్ప ఇంకేది ప్రాపర్గా రాదు. హిందీ వచ్చేనా? అంటే అర్థం మాట్లాడడం వచ్చేయడం వేరు. నాకు అర్థం అవుతుంది, మాట్లాడతాను కూడా ప్రాపర్గా మాట్లాడతావు కదా. శైలేష్ నీకురా ఇది హిందీ? ముస్లిం వాళ్ళు హిందీ మాట్లాడారు, అర్థం అవుతుంది. రాయడం వచ్చు, చదవడం వచ్చు. హైదరాబాద్ హిందీ కానీ రాయడం చదవడం అందరికీ వచ్చు, మాట్లాడడం కొంచెం చాలా తక్కువ. నాకు హిందీ ఎలా వచ్చు అంటే ప్రాపర్ హిందీ వచ్చు మామ. మనం చదువుకున్నా గుర్తుందా? ఆ హిందీ నాకు బాగా వచ్చు. నేను ఎప్పుడైనా ఏమన్నా వర్డ్స్ తడబడ్డాను అనుకో, ఆయన గుర్తుంచుకున్న తర్వాత సోనుగా అడుగుతాను నేను, మా దీనికి ఏమని అడగాలి, దీనికి ఏమని చెప్పాలి, దీనికి ఏమని చెప్పాలని. ఆడ క్లాస్ తీసుకుంటాడు నాకు ఒకటి, పావు గంట 2 నిమిషాలు. ఈ అనవసరంగా అడిగాను, నాకు హ్యాపీ అయిపోతాను అనమాట. ఇంకా అక్కడితో నేను కరెక్ట్ గా చెకింగ్ అవుతున్న టైం చేస్తున్నారు కింద దడీలు మన నాకు తెలియదు సార్ అన్నాడు. ఇలాగే తెలియదు సార్ అడి అమ్మా. అది చెప్పాను అప్పటికి ఉంచొద్దని. అయినా ఏంటి అది ఇది అని చెప్పి తిట్టేస్తున్నాడు. తిట్టేసిన తర్వాత పడిసిన తర్వాత ఏం చేస్తున్నా లైన్ తీసుకుని అది తిరుపతి దగ్గర మా బుడ్డి గారిది వచ్చింది ప్లేస్, పికప్ పాయింట్. పాపం లగేజ్ ఇచ్చేస్తుంది. అది తీసుకెళ్ళిపోయి ఇసుక పట్టుకోరా. ఇసుక ఏం పాపం చేసింది మీకు? బీదర్లో జల్లుకో ఇసుక వద్దా అయితే ఇసుక నీకు? నీవు ఇక్కడ ఏవిని కొరియర్ చేసేస్తావా? ఇంట్లో ఉంచుతాను. ఓకే ఓకే అయితే మాదే కదా, అందుకే ఏం అవసరం చూసుకుంటారని భయమే. అది చూసుకో. బాయ్ రా బుడ్డి. సీ యూ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ హైదరాబాద్ అగైన్.
బాయ్ చెప్పాను రా అడిగి పోపం ఆడికి కడిసేస్తున్నాడు అది వేసారా అది బాయ్ రా బుడి జాగ్రత్త బస్ ఎక్కి ఫోన్ చేయి పర్స్ మర్చిపోరా లేదు తీసాను నాకు ఇప్పుడే సరే బాయ్ రా మర్చిపోక సామాన్లే జాగ్రత్త బాయ్ ఫోన్ చేయి బస్ ఎక్కి బావా ఆపదు యా యాక్చువల్గా గుడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోతున్నాం కాదు మేము అనుకున్న టైం కంటే చాలా చాలా లేట్ అయిపోయింది నైట్ స్లీప్ కూడా ఉండదు ఇప్పుడు మా బుడ్డి గారు హ్యాపీగా బస్ ఎక్కి పడుకుంటాడు అనమాట మేము నైట్ అంతా డ్రైవింగ్ మార్నింగ్ 9 చూపిస్తుంది ఈటీఏ కాబట్టి ఒక ప్రాపర్ మంచి ప్లేస్లో వాడిని డ్రాప్ చేసి మేము వెళ్ళిపోతున్నాం అనమాట వైజాగ్కి ఇప్పుడు మా ప్రయాణం రిటర్న్ స్టార్ట్ యా ఆన్ ది వేలో చక్కగా దాబా దగ్గర ఆగాము చాలా రోజులు అయింది ఎప్పుడో లాస్ట్ కాకుండా లాస్ట్ బ్లాక్లో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు దాబా ఫుడ్ తిన్నాము మళ్ళీ ఇప్పుడు తింటున్నాము వేసాను టైం అరౌండ్ ఎంత అయింది 10:20 అవుతుంది మరి ఇక్కడ నుంచి ఎలా చూసుకున్నా కూడా మార్నింగ్ వెళ్ళేపాటికి నాకు తెలిసి 9:30 ఈజీగా అవుతుంది థమ్స్అప్ 3 కావాలి అది తీసి ఇప్పుడు టైం అరౌండ్ 2 AM అవుతుంది విజయవాడకి ఇంకా ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మ్యాటర్ ఏంటంటే ఇంత నైట్ స్లీప్ లేకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు రెస్ట్ తీసుకునే వెళ్ళొచ్చు బట్ వీఆర్ ఫైన్ గుడ్ ఎనఫ్ ఇంటికి వెళ్ళిపోతే చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు అనే ఫీలింగ్లోనే ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఫ్రమ్ మండే వీ హ్యావ్ టు రెజ్యూమ్ అవర్ జాబ్స్ అది పక్కన పెడితే శైలేష్ కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి పర్సనల్ వర్క్స్ ఉన్నాయి ప్లస్ వంశీ కూడా హైదరాబాద్ వెళ్ళిపోవాలి చెప్పాలి ఏంటంటే ముందుగా ప్లాన్ చేసుకుని ట్రిప్ అనుకోండి కొంచెం ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుని అన్నీ చేయొచ్చు సడన్గా అనుకున్నాం కాబట్టి సో చాలు మేము వెళ్ళాలనుకున్న టెంపుల్స్కి వెళ్ళిపోయాము సాటిస్ఫై అయిపోయాము చక్కగా బాగా హ్యాపీగా దర్శనాలు అయ్యాయి కాకపోతే కొన్ని అడ్వెంచర్స్ అయ్యాయి అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం యాజ్ ఆఫ్ నవ్ అయితే విజయవాడ దగ్గరలో ఉన్నాం అంటే స్లీప్ స్కిప్ చేసి బాగా టైర్డ్ అయిపోయి అలా అయితే వెళ్ళట్లే 3 డ్రైవర్స్ ఉన్నారు సత్యాకి బాగా డ్రైవింగ్ వచ్చు నాకు బాగా డ్రైవింగ్ వచ్చు శైలేష్కి బాగా డ్రైవింగ్ వచ్చు అండ్ అంటే బుడ్డి అక్కడ తిరుపతిలో దిగాడు కాబట్టి బుడ్డి మదురై నుంచి టోటల్ బుడ్డి డ్రైవ్ చేసి నాకు కార్ ఇచ్చాడు సో తను బస్ ఎక్కి హ్యాపీగా పడుకున్నాడు మేము అప్పటిదాకా రిలాక్స్ అయ్యాం కాబట్టి మేము 3 ఉన్నాం డ్రైవర్స్ సో రేపు సండే కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే కొంచెం బఫర్ టైం దొరుకుతుంది మండే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనే ఒక్క ఉద్దేశం మాత్రమే నథింగ్ మోర్ దెన్ దట్ అంతే ఇప్పుడు టైం అరౌండ్ 8:34 అవుతుంది వచ్చాం వైజాగ్ వచ్చాం మా స్టాప్స్ బ్రేక్స్ ఫుడ్ అన్నీ కలుపుకొని వచ్చేపాటికి 8:34 అయింది సో శైలేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము సో తను దింపేసి నేను వెళ్ళేపాటికి ఇంకొక 40 మినిట్స్ పడుతుంది సో అది మొత్తానికి ఈ ట్రిప్ అయితే అయిపోయినట్టే సక్సెస్ఫుల్గా సేఫ్గా వచ్చాము ఇంటికి బాగా చెప్పారు శైలేష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చక్కగా పాపం నీరసం అయిపోయాడు అయిపోయింది ఎనర్జీ అయిపోయింది అందరికీ అయిపోయింది ఇవాళ అంతా వెళ్ళి ఫుల్ రెస్ట్ సరే శైలేష్ అయితే బాయ్ బాయ్ బతుకు బాయ్ బాయ్ బావకి బాయ్ చెప్పి పాపం బావా అటు శవం అయిపోయాడు బాబు బాయ్ రే శైలేష్ థ్యాంక్ యూ బాబాయ్ వస్తాను బాయ్ ఈవినింగ్ కలుద్దాం బాబాయ్ టాటా అయిపోయింది
ఫైనల్గా వైజాగ్ రీచ్ అయిపోయాం. బేసిక్గా ఈ ట్రిప్ కంక్లూజన్ ఏంటంటే మేము మదురై నుంచి స్ట్రైట్ అవే ఎక్కడ ఆగకుండా వచ్చేసాం. మదురై నుంచి తిరుపతి దాకా బుడ్డి అంటే వంశీ తను తీసాడు. తను తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా వైజాగ్ నాన్ స్టాప్ వచ్చేసాము. యాక్చువల్గా ఇలా ఎవరు చేయకూడదు. బేసిక్గా జరిగింది ఏంటంటే శైలేష్ కూడా డ్రైవింగ్ వచ్చు, బట్ నాకు ఇంకా నిద్ర పట్టలేదు. ఈ టోటల్ ట్రిప్ మాకు అయింది టోటల్గా 5 days. ఈ 5 days ట్రిప్లో మాకు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే మాకు రూమ్స్ దొరకకపోవడం వల్ల కానీ చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మేము పడుకుంది కేవలం 2 nights. 5 daysలో ప్రాపర్ 5 daysలో మేము పడుకుంది 2 nights మాత్రమే. ఎందుకు ఇలా చేసామంటే అసలు చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట. అంటే టెంపుల్స్ కవర్ చేయాలనుకున్నాం. ఇదంతా కూడా ఏంటంటే సడన్ ప్లాన్. పాపం బుడ్డి హైదరాబాద్ నుంచి వచ్చాడు, శైలేష్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మేము అసలు ఏం చేయకపోతే బాగోదన్న ఉద్దేశంతో టెంపుల్స్ మంచిగా తిరిగాం. అంత బాగానే ఉంది. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే లాంగ్ వీకెండ్ వల్ల అంటే అంటే ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కానీ న్యూ ఇయర్ హాలిడేస్ కానీ సంక్రాంతి ఇవన్నీ మనకి వీకెండ్ ఉన్నట్టే వాళ్ళకి కూడా ఉంటుంది కదా. సో దీనికోసం పెద్ద ఆలోచించలేదు. దానివల్ల ప్రతి టెంపుల్లో రష్ అనమాట. రష్ అంటే మామూలు రష్ కాదు, బీభత్సమైన రష్. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బై గాడ్స్ గ్రేస్ ఎక్కడా ఇబ్బంది పడకుండా టెంపుల్స్లో దర్శనానికి మాత్రం మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు. చాలా 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 బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది టెంపుల్స్లో. కాకపోతే రూమ్స్ అనేవి సరిగ్గా మాకు దొరకలేదు. ఎక్కడ పడితే అక్కడ ఉండలేము. ఉంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక 7,000 6,000 ఉండాల్సిన రూము 45,000 50,000. దిస్ హ్యాపెన్ ఇన్ రామేశ్వరం అలా జరిగింది. సో మాకు ఆప్షన్ లేదు. మేము చాలా చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా మేము అనుకున్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇంకా ఫైనల్గా ద లాస్ట్ డే పాండిచ్చేరి వెళ్దాం అనుకున్నాం. బట్ నో, ఇప్పటికే చాలా చాలా హెక్టిక్ అయిపోయింది. చాలా చాలా స్ట్రెయిన్ అయిపోయాం. సో ఇంతకంటే ఎక్కువ పుష్ చేయొద్దు ఆలోచించి వన్స్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఫ్రమ్ టుమారో, రేపు మండే అనమాట. ఇవాళ సండే మార్నింగ్ టైం అరౌండ్ 10 అవుతుంది. నేను వైజాగ్లో ఉన్నా. మండే నుంచి ఎవరి వర్క్స్ వాళ్ళు రెజ్యూమ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇవాళ వచ్చడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నిన్న నైట్ ఎక్కడ ఆగకుండా నేను రావడానికి కారణం ఏంటంటే నా ఉద్దేశం వంశీ లేడు, సత్య అండ్ శైలేష్ వాళ్ళిద్దరికి డ్రైవింగ్ వచ్చు. సో వాళ్ళిద్దరూ నాకు 3 వరకు మాట్లాడుతూ అలా మాకు తెలియదు, టైంపాస్ చేసుకుంటూ వచ్చేసాం. పాపం వాళ్ళ ఓపిక పట్ల ఇంక వాళ్ళు పడుకున్నారు. నేను పక్క కార పడుకున్నాను అనుకున్నానుగా నాకు నిద్ర పట్ల. సో ఒక రెడ్ బుల్ తీసుకొని మంచిగా ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చింది, వైజాగ్ వచ్చాను. నా ఉద్దేశం ఏంటంటే మేము ఆగి వస్తే మేము మళ్ళీ ఇవాళ నైట్ అవుద్ది వచ్చేపాటికి. అప్పుడు ఏమవుద్దంటే రేపు లేచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇవాళ కొంచెం బఫర్ టైం ఉంటే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో మాత్రమే అలా రావడం జరిగింది. విత్ ఫుల్ సేఫ్టీ, సీట్ బెల్ట్స్, ప్రాపర్ స్పీడ్ లిమిట్స్ అన్నీ పాటించుకొని చాలా సేఫ్గా నీట్గా ఒక ఇద్దరు ముగ్గురు డ్రైవర్స్. మేము వెళ్ళింది 4 మెంబర్స్కి నీట్గా చాలా బాగా డ్రైవింగ్ వచ్చు కాబట్టి అలా చేసాం. తప్పితే నాట్ టు మిస్లీడ్ అనమాట. అది ఈ వీడియోకి అయితే కంక్లూజన్ ఇంతే. బేసిక్గా జరిగింది ఏంటంటే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఇన్ ద ఫస్ట్ వీడియో ట్రిప్ విత్ జాయ్, లాట్ ఆఫ్ ఫన్ అనుకున్నాం. కానీ మాకు అంత కాంటెంట్ ఇచ్చే ఆ టైం కుదరలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం అంతా ట్రావెలింగ్ కూడా మోస్ట్లీ నైట్స్ జరిగాయి. ఈ ట్రావెలింగ్ వల్ల ఏమైందంటే మేము బాగా అలసిపోయి ఉన్న టైంలో నేను కెమెరా పట్టుకుంటే నాతో పాటు వాళ్ళు చిరాకు పడతారు. కాబట్టి నేను వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. ఈ యొక్క డివోషనల్ సిరీస్ కాబట్టి దీనికి మాత్రం ఎక్స్క్లూడ్ చేసి తర్వాత వచ్చే కాంటెంట్లో నేను మ్యాక్సిమం ఫన్ ఆర్ కాంటెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ అన్నీ కొంచెం నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటా. ఇదైతే అన్ప్లాన్డ్, అలా జరిగిపోయింది. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది అలా పెడుతున్నాను, రా కంటెంటే పెడుతున్నాను. బట్ మోస్ట్లీ మాకు నైట్ డ్రైవ్స్లో అయిపోయాయి కాబట్టి అందరూ పడుకొని రెస్ట్ తీసుకొని ఉండడం వల్ల ఆ టైంలో నేను కెమెరా తీసి షూట్ చేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్.
నన్ను నమ్మి వాళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. ట్రిప్ చాలా చాలా హ్యాపీగా బాగా జరిగింది. వాళ్ళ సేఫ్టీ నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళని ఎంత సేఫ్గా తీసుకెళ్ళానో అంత సేఫ్గా ఎవరి హౌసెస్లో వాళ్ళని డ్రాప్ చేసేసా. బుడ్డి ఒక్కడు మాత్రమే అంటే తిరుపతిలో అక్కడ దిగి అక్కడ బస్సు ఎక్కి తను వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. శైలేష్ ఇక్కడ వైజాగ్ వచ్చాడు కాబట్టి శైలేష్ని వాళ్ళ ఇంట్లో అండ్ సత్యాన్ని వాళ్ళ ఇంట్లో దించేసి నేను ఇప్పుడు వచ్చాను అనమాట. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి పడుకోవడమే, హ్యాపీగా పడుకోవడమే అది. సో ఇక్కడికి నేను ఈ సిరీస్ని ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో నా కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో I'll be back with a new drive. Until then, this is Ishwar signing off. Bye bye.